రెండు వైపులా పదునున్న కత్తి. దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయో దుర్వినియోగం చేస్తే అన్ని అనర్థాలు జరుగుతాయి. సాంకేతిక పరిజ్ఞానం బాగా ఉన్నవారైతే దీన్ని ఎలాగోలాగా అర్థం చేసుకోగలుగుతారు. మరి సామాన్యుల సంగతి ఏంటి? టెక్నాలజీ వినియోగం విషయంలో వారికున్న అనేక సందేహాలకు సమాధానం ఎక్కడుంది? దీనిపైనే స్వతంత్ర టీవీ ఫోకస్ చేసింది. సమకాలీన సమాజంలో అందరూ ఎదుర్కొంటున్న టెక్నాలజీ సంబంధిత అంశాలతో టెక్నోటాక్స్ అనే ఓ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. సాంకేతికతకు సంబంధించిన అనేక కొత్త అంశాలు, వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు తెలిపేందుకు ప్రఖ్యాత టెక్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, టెక్నోటాక్స్లోకి వెళ్దామా? నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో ఫస్ట్ లాక్డౌన్ నుంచి అయితే చాలా మంది ఇంట్లో కూర్చొని సరదాగా ఆడుతూ పాడుతూ సోషల్ మీడియా అప్లికేషన్స్ ద్వారా అయితే మనీ ఎర్న్ చేస్తున్నారు. ఫస్ట్ దానిలో యూట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ చేసింది. సో అందులో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఎలాంటి స్పష్టత ఉండాలి? ఒక ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే ఏ కంటెంట్ మీద స్పష్టత ఉండాలి? ఏ కంటెంట్ ద్వారా వెళ్ళాలి ఆడియన్స్లోకి? మీరు గమనిస్తే మీరు అన్నట్లుగా చాలామంది డబ్బు సంపాదన కోసం యూట్యూబ్ ఛానల్స్ మీద డిపెండ్ అవుతూ ఉన్నారు. అసలు యూట్యూబ్ ఛానల్ అనేది మొదలు పెట్టాలి, ఫలానా వాళ్ళు అంత సంపాదించారు ఎంత సంపాదించారని ఇంటర్నెట్లో వెతికి పట్టుకొని లేదా యూట్యూబ్లోనే చూసి కొన్ని వీడియోస్ చూసి ఫలానా వాళ్ళు 10 లక్షలు సంపాదించారంట, 20 లక్షలు సంపాదించారంట అని చెప్పేసి ఇన్స్పైర్ అయిపోయేసి అప్పటికప్పుడు రాత్రికి రాత్రి ఛానల్ మొదలు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. యాక్చువల్లీ ఛానల్ మొదలు పెట్టడం పెద్ద విషయం కాదు, దానికి ఎలాంటి రిక్వైర్మెంట్ అవసరం, ఒక గూగుల్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. కానీ ఛానల్ అనేది సక్సెస్ చేయడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. మీరు ఛానల్ మొదలుపెట్టి 2 రోజులో 10 రోజుల్లో దాన్ని రన్ చేసి ఏదో కంటెంట్ ప్రొడ్యూస్ చేసి మీరు ఆ తర్వాత ఆటోమేటిక్గా కంటెంట్ జనాలు వ్యూస్ చూస్తలేదు లేదా 10-20 మందికి మించి చూస్తలేదు అని చెప్పేసి అని ఈ విధంగా ఉంటే కనుక ఆటోమేటిక్గా కంటెంట్ రీచ్ కావట్లేదనే ఒక నిరుత్సాహం కొద్దీ ఛానల్ స్టాప్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఎప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్ అనేది ఒక ప్రాజెక్ట్ లాంటిది. ఫస్ట్ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, ఒక ప్రాజెక్ట్కి సంబంధించి ఒక టైం లైన్ అని ఉంటుంది. ఇప్పుడు ఇలా స్టార్ట్ చేస్తాము, ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, ఫైనల్ రిజల్ట్స్ ఎలా వస్తాయని చెప్పేసి అని. యూట్యూబ్ ఛానల్ కూడా ఎవరైతే ఒక మంచి విజన్తో స్టార్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. విజన్ అంటే ఏంటి? మీరు ఎలాంటి కంటెంట్ ప్రొడ్యూస్ చేయగలుగుతారు? సో మీ దగ్గర ఉండే టాలెంట్స్ ఏంటి? కుకింగ్ బాగా చేస్తారా? టెక్నాలజీ బాగా చెప్పగలుగుతారా? దాని మీద ఎక్స్పర్టైజ్ ఉందా? లేకపోతే కనుక స్పోకెన్ ఇంగ్లీష్ బెటర్గా ఉండగలుగుతారా? లేకపోతే మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయగలుగుతారా? లేకపోతే ఫిల్మ్ ఇంటర్వ్యూ చేస్తారా? ఇలాగా మీలో ఉండే నైపుణ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ ఐడెంటిఫై చేయటం. సో వాటిని ఐడెంటిఫై చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని లేదా గూగుల్ డాక్స్లో వచ్చేటప్పటికి వాట్ ఆర్ ద స్ట్రెంగ్త్స్ ఆఫ్ యూ, ఏ బలాలు ఉన్నాయి, ఏ సబ్జెక్ట్స్ మీద మీరు కంటెంట్ అని ప్రొడ్యూస్ చేయగలుగుతారు అన్నది ఒక లిస్ట్ రాసుకొని ఆ లిస్ట్ రాసుకున్న తర్వాత మన దగ్గర ఒక 10 పాయింట్లు ఉంటాయి. సో నేను పాలిటిక్స్ గురించి బాగా చెప్పగలుగుతాను, న్యూస్ గురించి బాగా చెప్పగలుగుతాను అని చెప్పేసి ఇంకోటి ఉందనుకోండి. వీటిల్లో అన్నిటికంటే బాగా బలమైనవి ఒక 2-3 సెలెక్ట్ చేసుకోవటం. ఓకే, ఒక లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది. రెండో థింగ్ ఏంటి? యూట్యూబ్లో ఎలాంటి కంటెంటో ఎక్కువగా డబ్బులు సంపాదించి పెడుతుంది, అలాగే ఎక్కువ మంది వ్యూస్ని సంపాదించి పెడుతుంది. సహజంగా ట్రెండ్ చూస్తే కనుక మనకి యూట్యూబ్లో వచ్చేటప్పటికి ఎంటర్టైన్మెంట్ ఒకటే, టెక్నాలజీ ఒకటే, గేమ్స్ ఒకటే, చిల్డ్రన్ కంటెంట్ ఒకటే ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఉండే కంటెంట్ కేటగిరీస్ ఇవి. సో మీరు టెక్నాలజీ గురించి, ఇంకొకటి కుకరీనా, టెక్నాలజీనా, గేమ్సా, ఎంటర్టైన్మెంటా, వీటన్నిటిలో ఏట్లో మీకు ఎక్స్పర్టైజ్ ఉందో అన్నది ఆల్రెడీ లిస్ట్ తయారు చేసుకున్నారు కదా. ఈ లిస్ట్ నుంచి వీటిల్లో మీరు ఎక్కడ సూటబుల్ అవుతారో ఆ సూటబుల్ అయ్యే దాన్ని స్టార్ట్ చేసుకోవాలి. అలాగే మీరు ఉదాహరణకి ఎంటర్టైన్మెంట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అక్కడ మీరు కంఫర్టబుల్గా ఉన్నారనుకోండి. ఎంటర్టైన్మెంట్లో మీరు ఎంత ఫ్రీక్వెన్సీతో కంటెంట్ ప్రొడ్యూస్ చేయగలుగుతారు, అలాగే ఏ పాయింట్స్ని కవర్ చేయగలుగుతూ ఉంటారు, అలాగే బయట ట్రెండ్స్ ఎలాంటివి నడుస్తూ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో బయట ఏం ట్రెండ్స్ నడుస్తూ ఉన్నాయి, ఆ ట్రెండ్స్కి తగ్గట్లుగా అప్డేటెడ్గా ఉంటున్నారా లేదా, ఇదంతా కూడా ఎసర్టైన్ చేసుకుంటే మాత్రమే మనకి 100% కంటెంట్ అనేది ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాం. అంటే చాలా మంది అంటున్నారు ఇప్పుడు ఒక కంటెంట్ తీసుకుంటే ఒక ఛానల్కి ఒకే కంటెంట్తో వెళ్ళాలి, లేకపోతే ఛానల్ రీచ్ రాదు ఇలా అంటుంటారు. ఒక ఛానల్లో 1-2 కంటెంట్స్ చేయొచ్చా? అంటే ఒకే కంటెంట్ చేయాలా? ఒకే కంటెంట్ ఎప్పుడు కూడా ఒక ఛానల్కి వచ్చేటప్పుడు ఒకటే కంటెంట్ ఉండాలి. ఆ ఛానల్ థీమ్ ఏదైతే ఉందో అదే ఉండాలి. నేను టెక్నాలజీ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టాను అనుకోండి,
టెక్నాలజీ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎంటర్టైన్మెంట్ 1-2 వీడియోలు చూడగానే ఈయనేంటి టెక్నాలజీ ఇవ్వకుండా వేరే ఇస్తున్నారని చెప్పేసి డిస్కనెక్ట్ అయిపోయే స్కోప్ అనేది ఉంటుంది. అప్పటిదాకా ఎంగేజ్మెంట్ బెటర్గా ఉన్నది కాస్త ఎంగేజ్మెంట్ తగ్గిపోయే స్కోప్ అనేది ఉంటుంది. సో మీరు ఛానల్ అనేది ఒకవేళ మీకు 2-3 ఫీల్డ్ ఎక్స్పర్టైజ్ ఉంటే టెక్నాలజీ ఒకటే, ఎంటర్టైన్మెంట్ ఒకటే, అలాగే రిమైనింగ్ ఏదైనా కుకరీ ఎవరన్నా కానీ హోమ్ మేకర్స్ అలా ఉంటే కుకరీ చేస్తుంటే కనుక వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసుకోను, అలాగే కుకరీ ఇలా అన్నిటినీ కలిపి వేరు వేరు ఛానల్స్గా సపరేట్గా చేసేసి వాటి మొత్తాన్ని కూడా కమ్యూనిటీలా క్రియేట్ చేసుకొని బెటర్ తప్పించి ఒకే ఛానల్ మల్టిపుల్ కంటెంట్ ఇవ్వడం అనేది ఎప్పుడు ఆ ఛానల్ వాల్యూని తగ్గిస్తుంది. అలాగే నాట్ ఓన్లీ సబ్స్క్రైబర్స్ లేకపోతే వ్యూస్ ఎంగేజ్మెంట్ మాత్రమే కాదు, యూట్యూబ్ కూడా మల్టిపుల్ ఛానల్స్ ఉన్న వాటిని అంటే మల్టిపుల్ కంటెంట్ ఉన్న వాటిని రికమెండేషన్స్లో చూపించడం తగ్గిస్తుంది. అందుకని ఎప్పుడూ ఒక ఛానల్లో ఒకే టైప్ ఆఫ్ కంటెంట్ ఇవ్వడం అనేది చాలా అవసరం. సో అందుకనే ఒక క్లారిటీ ఎలాంటి కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అన్న క్లారిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే కొంతమంది ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే కంటిన్యూస్గా వీడియోస్ పెట్టేసి ఒక 2-3 మంత్స్ సడన్గా స్టాప్ చేస్తారు. అలా స్టాప్ చేయడం వల్ల వ్యూవర్షిప్ చాలా తగ్గుతుంది, రీచ్ అని చాలామంది అంటున్నారు. ఎలాగో ఛానల్ ప్రమోట్ అవ్వట్లేదని కొంతమంది ఆపేస్తుంటారు. తర్వాత ఎప్పుడో మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత ఒక వీడియో పెట్టినా అది వ్యూసే రావు. అలా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? డైలీ అప్లోడ్ చేయాలా ఫ్రీక్వెంట్గా వీడియోస్? యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పని, ఇది పూర్తిగా సక్సెస్ అవ్వడానికి 6 months నుంచి 1 year టైం పడుతుంది. ఖచ్చితంగా అంత ఓపిక ఉంటే మాత్రమే ఛానల్ స్టార్ట్ చేయాలి. రాత్రికి రాత్రి ఛానల్ని సక్సెస్ చేయడం సాధ్యపడదు. మీరు కంటెంట్ ఎంతకాలం పాటు ప్రొడ్యూస్ చేయగలుగుతారు, ఫ్రీక్వెన్సీ పెట్టుకోవటం, టకటక ఒక 10 రోజుల పాటు రోజుకు ఒక 4-5 వీడియోలు చేయటం కన్నా రోజుకి ఒక వీడియో, రోజుకి ఈవినింగ్ మార్నింగ్ 7 o'clockకో లేకపోతే మధ్యాహ్నం 1 గంటకో లేకపోతే ఈవినింగ్ 5-6కో ఇలాగా ఒక్కొక్క వీడియో చొప్పున ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకొని ఒక క్యాలెండర్లో గూగుల్ క్యాలెండర్ లాంటి వాటిలో కావాలంటే రిమైండర్ పెట్టుకొని ఈ రోజు నేను ఈ టైంకే వీడియో పోస్ట్ చేయాలి, ఎలాగైనా కూడా కంటెంట్ అనేది పోస్ట్ చేయాలని చెప్పేసి దాన్ని మైండ్లో పెట్టుకొని కంటెంట్ ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ కాన్సిస్టెన్సీ ఏదైతే ఉంటుందో దాంతో సబ్స్క్రైబర్స్ బేస్ పెరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి 6 నెలల పాటు కంటెంట్ ప్రొడ్యూస్ చేశారు, ఎంత 180 వీడియోస్ అవుతాయి. 6 నెలలు ఇంటూ 30 వీడియోస్ అనుకుంటే కనుక సో 180 వీడియోస్లో దాదాపు 160-170 వీడియోస్ ఒక 5 వ్యూస్ 10 వ్యూస్ వచ్చి ఉండొచ్చు. సో అసలుకే పూర్తిగా కూడా నిరుత్సాహం కలిగించి ఉండొచ్చు. కానీ ఒక వీడియో 5 లక్షల వ్యూస్ వచ్చి ఉండొచ్చు. సో 180 వీడియోస్లో 170 ఎందుకు వ్యూస్ లేని అయితే మిగతా 10 వీడియోస్లో ఒక వీడియో వచ్చేటప్పటికే 5 లక్షల 10 లక్షల వ్యూస్ వస్తే కనుక ఇండైరెక్ట్గా మనం సక్సెస్ అయినట్లే కదా. సో ఎప్పుడు కూడా మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో నుంచి జనాలు చూడాలని, దానికి రెవెన్యూ రావాలని, ఎక్కువ మంది చూడాలని ఆశ పెట్టుకోవద్దు. అలా ఆశ పెట్టుకుంటే మీరు అన్నట్లు ఛానల్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే స్టాప్ చేస్తారు. ఓపిక అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇంకోటి ట్రెండ్స్ అనేది స్టడీ చేసుకుంటే వెళ్ళిపోతే ఏ పర్టికులర్ కీవర్డ్ వాడితే కనుక ఏ పర్టికులర్ వీడియో ఆటో సెషన్స్లోకి వెళ్ళిపోతుంది అన్నదే కొంత అల్గారిథం అర్థం అవటం స్టార్ట్ చేసిన తర్వాత మీకు తెలియకుండానే మీ కంటెంట్ వచ్చేటప్పటికే పూర్తిగా ఎక్కువ మందికి రీచ్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది. రీచ్ పట్ల దృష్టి పెట్టడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వ్యూవర్షిప్ ఎక్కువ రావాలి అంటే ఏం చేయాలి సార్? ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి? మన వీడియో ఎక్కువసేపు చూడాలి, ఎక్కువ అవర్స్ వాచింగ్ అవర్స్ ఉండాలి అంటే ఏం చేయాలి? ముఖ్యంగా క్వాలిటీ కంటెంట్ ప్రొడ్యూస్ చేయడం. క్వాలిటీ కంటెంట్లో వచ్చేటప్పటికే కొన్నిటికి వచ్చేటప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఉదాహరణకి ఎంటర్టైన్మెంట్ అలాంటివి ఉన్నాయి అనుకోండి, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ కానీ, మంచి కెమెరా కానీ, మంచి లైటింగ్ కానీ, అన్ని రకాలుగా లైటింగ్ సెటప్స్ మీద అవగాహన కలిగి ఉండటం. ఉదాహరణకి హెయిర్ లైట్ అని చెప్పేసి తల మీద వచ్చే గ్లో టైప్ ఆఫ్ లైట్లు ఉంటాయి, కొన్ని వచ్చేట బ్యాక్గ్రౌండ్ కీ లైట్లు, ఇలాంటి రకరకాలు ఉంటాయి. ఈ 2 సైడ్ లైట్లు కానీ ఇలాంటివి రకరకాల లైటింగ్ సెటప్లు ఉంటాయి. అంత ప్రొడక్షన్ వాల్యూస్ ప్రొడ్యూస్ చేసుకోగలిగితే ఎంటర్టైన్మెంట్ కంటెంట్కి ఏ కంటెంట్కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. న్యూస్ లాంటివి అనుకోండి, న్యూస్ అనాలిసిస్ లాంటివి అనుకోండి, జస్ట్ మన ఊరికి ఫోన్ పట్టుకొని మనం ఫలానా రాజకీయ నాయకుడు అలా ప్రవర్తించున్నాడు, అది తప్పగా ఇదని చెప్పేసి మనం మాట్లాడినా కూడా నడిచిపోతుంది. జనాలకి బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఇలాంటిది అవసరం లేదు అక్కడ. సో ఎలాంటి కంటెంట్కి ఏ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉండాలో అర్థం చేసుకోవటం. రెండోది అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ 7 seconds లేదా 15 seconds ఎంగేజ్ చేయగలగటం. ఇంకా చెప్పాలంటే 30 seconds వరకు జనాలని చూడగలిగేలాగా చేస్తే ల్యాండింగ్ వచ్చేటప్పటికి ఏ వీడియోకైనా ఒక మంచి కథ చెప్పడం లేదా ఒక ఫ్యాక్ట్. మీకు తెలుసా 70% మంది భారతీయులు ఈ సమస్యతో బాధపడుతున్నారు అనగానే ఏ సమస్య చూడాలనిపిస్తుంది? ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయాలి.
ఎగ్జాక్ట్లీ. సో ఆ కంటెంట్ అనేది స్టార్టింగ్లో ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయడం, లేకపోతే కనుక ఒక చిన్న కథ చెప్పడం, లేకపోతే జనాల్ని ఎమోషన్కే గురి చేయడం, ప్రేమనో లేకపోతే భయాన్నో ఒక దాన్ని క్రియేట్ చేసి చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. మీకు తెలుసా, చాలా మంది ఈ చిన్న ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉన్నారు. దీనికి గనక మీరు సొల్యూషన్ వెతికి పట్టుకోకపోతే కనుక ఖచ్చితంగా చాలా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అని అంటే వీడియో ఎండింగ్ దాకా ఆటోమేటిక్గా చూస్తాం స్టార్ట్ చేస్తారు. సో మనిషిని మీరు ఎంత గొప్ప కంటెంట్ అయినా ఇవ్వండి, మనిషిని ఎంగేజ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఫస్ట్ ఒక 30 seconds పాటు ఎంగేజ్ చేయగలిగితే ఆటోమేటిక్గా అక్కడి నుంచి కంటెంట్లోకి వెళ్ళిపోతారు. మీకు ఇంకొకటి, ఫస్ట్ 30 seconds ఎంగేజ్ చేస్తారు చాలామంది, కానీ వాళ్ళ సబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ లేకుండా ఒక మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వకుండా, ఇన్డెప్త్ అనాలిసిస్ ఇవ్వకుండా మీరు ఎంత గొప్ప కంటెంట్ చేసినా కూడా జనాలు వీడియో చూసి ఎందుకు చూశానని తిట్టుకొని వెళ్తారు. సో మీరు చెప్పబోయే సబ్జెక్టు మీద ఇన్డెప్త్గా స్టడీ చేసి అనలైజ్ చేసి కంటెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే కనుక పీపుల్ ఖచ్చితంగా మరింత మంది సబ్స్క్రైబర్స్ వెళ్తారు, రీచ్ పెరిగే స్కోప్ అనేది ఉంటుంది. సో కంటెంట్ క్వాలిటీ, ప్రొడక్షన్ వాల్యూస్, అలాగే ఆడియన్స్కి మధ్యలో వచ్చేటప్పటికి చిన్న చిన్న పజిల్స్, జోక్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే కనుక ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఒక 2 minutesకి 3 minutesకి పీపుల్ డిస్కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈ 2-3 నిమిషాల్లో మనం ఏం చేయాలంటే కనుక, అంటే యూట్యూబ్ కంటెంట్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, యాక్చువల్ మీకు వీడియో ఎండింగ్లో వచ్చేటప్పుడు ఒక మంచి ఫ్యాక్ట్ చెప్పబోతూ ఉన్నాను. అప్పటిదాకా మీరు కొద్దిగా వెయిట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఈ వీడియో మొత్తంలో ఒక చాలా బ్యూటిఫుల్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి అని చెప్పేసానంటే ఆల్మోస్ట్ 7 minutes ఉన్న, 10 minutes ఉన్న, 15 minutes ఉన్నా కూడా ఎంగేజ్ అవుతారు. సో కంటెంట్ని మరింత ఎఫెక్టివ్గా డెలివరీ చేయడానికి సంబంధించి వాయిస్ ఒకటే, బాడీ లాంగ్వేజ్ ఒకటే, వీటిని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయం చెబుతాను. ఒక సబ్జెక్ట్ని, ఒక పదాన్ని ఏ పదం వాడుతున్నాను సబ్జెక్ట్ చెప్పేటప్పుడు సరైన పదం వాడుతున్నానా లేదా భాష మీద పట్టు ఉండటం, అలాగే భావ వ్యక్తీకరణ మీద, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మీద, బాడీ లాంగ్వేజ్ మీద పట్టుంటే వాయిస్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్. మీకు తెలుసా, ప్రపంచంలో ఎంతోమంది వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగేటప్పుడు ఖచ్చితంగా కూడా వాళ్ళ ఆలోచన దృక్పథం వచ్చేటప్పటికి మరింత మెరుగ్గా తయారవుతుంది. సో పెరుగుతూ ఉన్నాయి ఆలోచన దృక్పథం. ఇలాంటి బాడీ లాంగ్వేజ్లో ఉండే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, వాటిని స్టడీ చేసి మన వాయిస్, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, స్మైల్ కావాలంటే స్మైల్, లేకపోతే క్యూరియాసిటీ కావాలంటే క్యూరియాసిటీ, అలాగే బాడీ లాంగ్వేజ్, ఈ 3 హార్మోనీలోకి తీసుకొచ్చి కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తే అల్టిమేట్గా తయారవుతుంది. అప్పుడు రీచ్ బ్రహ్మాండంగా పెరుగుతుంది మీరు అడిగినట్లు. కొంతమంది అప్లోడ్ చేసిన వీడియోస్లో అసలు ఏం కంటెంట్ లేకపోయినా అవి ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. కొంతమంది చాలా క్వాలిటీ కంటెంట్ ఇచ్చినా 200 views 300 views వస్తుంటాయి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు అలా వస్తుంది? మెయిన్ వచ్చేటప్పుడు కీవర్డ్స్ని బేస్ చేసుకొని, ఉదాహరణకి రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అవుతున్నాడు అనేది చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. కొంతకాలం క్రితం ఫైనల్ అవుతుంది. అందరికంటే ముందు ఆ పర్టికులర్ థంబ్నెయిల్ పెట్టేసి ఎవరైతే యూట్యూబ్లో కీవర్డ్స్ టైప్ చేసేసి ఆ కంటెంట్ అనేది ఆ వీడియో అప్లోడ్ చేస్తారో, అది ఒక చిన్న పల్లెటూరులో జస్ట్ వెనక ఒక సరైన బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్న ఒక వ్యక్తి క్రియేట్ చేసి అప్లోడ్ చేసినా అక్కడ క్రూషియల్ ఫ్యాక్టర్ ఏంటి, కీవర్డు, అలాగే టైటిలు, అతను పెట్టిన థంబ్నెయిల్ కానీ ఇలాంటివి, ఈ 3 కలిపి అందరికంటే ఫస్టే పెట్టాడు. కాబట్టి అప్పటి నుంచి ఎవరైనా అదే పదాన్ని, రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అనే పదాన్ని కీవర్డ్స్ టైప్ చేస్తే ఇది ఆటో సెషన్స్ వచ్చేలాగా చేస్తుంది. సో ఎప్పుడైనా కంటెంట్ అనేది అందరికంటే ఫస్ట్ మనం ఇవ్వటం అనేది స్టార్ట్ చేస్తే అదొక అడ్వాంటేజ్ అనేది ఒకటి ఉంటుంది. రెండోది ప్రాపర్ కీవర్డ్స్ అనేది యూజ్ చేయటం అనేది. ఏ కీవర్డ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి, వీటికి సంబంధించి SEO టూల్స్ ఉంటాయి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టూల్స్లో ఏ కీవర్డ్స్ ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు, వేటికి ఎక్కువ మంది అడ్వర్టైజర్స్ వస్తారు, ఏ కీవర్డ్స్కి ఎక్కువ పే జరుగుతుంది. అంటే అడ్వర్టైజర్స్ చాలామంది రావచ్చు, కానీ బాగా డబ్బులు ఇచ్చి అడ్వర్టైజర్ వస్తే కనుక ఆటోమేటిక్గా కొన్ని క్లిక్లు చేసినా మనకు ఎక్కువ డబ్బులు వస్తాయి. సో వీటిని కూడా స్టడీ చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, మన దగ్గర ఉండే కంటెంట్ని ప్రొడ్యూస్ చేయడం కన్నా జనాలకు కావాల్సిన కంటెంట్ని ప్రొడ్యూస్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. ఒక్క సీక్రెట్ గుర్తుపెట్టుకుంటే, అంటే జనాలు వేటిని ఎక్కువగా వెతుకుతున్నారు, ఏ టైప్ ఆఫ్ కంటెంట్కి ఇష్టపడుతూ ఉన్నారు, ఆ టైప్లో మనల్ని మనం ఫైన్ ట్యూన్ చేసుకొని కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తే కనుక యూట్యూబ్లో సక్సెస్ కావచ్చు. ఈ మధ్య హ్యాష్ ట్యాగ్స్ అనేసి ఒక కొత్త ఆప్షన్, అవి హ్యాష్ ట్యాగ్స్ పెడితే ఈ హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి పర్టికులర్గా అని చెప్పేసి చెప్తుంటారు. ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ పెడితే ఎక్కువ యూస్ వస్తాయి? హ్యాష్ ట్యాగ్స్ మీరు అన్నట్లు కీవర్డ్స్ అన్నాను చూసారా, కీవర్డ్స్ కానీ హ్యాష్ ట్యాగ్స్ కానీ ఇవంతా కూడా దే ఆర్ ద మెటా డేటా. మెటా డేటా అంటే కనుక ఈ వీడియోలో ఏముందో
యూట్యూబ్ సంస్థకి తెలియదు. సో దానికి తెలిసేది ఏంటి, మనం తెలుగులోనో ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడుతూ ఉంటాం. అది మొత్తం స్కాన్ చేసి ఈ వ్యక్తి ఇది మాట్లాడాడు అన్నది తెలుసుకోదు. సింపుల్గా అక్కడ మనం వాడే హ్యాష్ ట్యాగ్స్ని బేస్ చేసుకొని ఈ వీడియోకి ఒక డేటాబేస్లో ఏం చేస్తుంది, ఈ హ్యాష్ ట్యాగ్స్ వాడారు, ఈ కీవర్డ్స్ ఉన్నారు. సో ఇక నుంచి ఈ కీవర్డ్స్ ఎవరన్నా వెతికినప్పుడు రేవంత్ రెడ్డి అనేది ఒక హ్యాష్ ట్యాగ్ అనుకోండి, రేవంత్ రెడ్డి అని ఎవరన్నా వెతికినప్పుడు దాని మీద చాలా మంది కొన్ని లక్షల మంది వీడియోస్ చేసి ఉంటారు కదా, ఆ లక్షల మంది వీడియోస్ చేసిన దాంట్లో నాది చూపించాలా లేదా అని ఎప్పుడు డిసైడ్ అవుతుందంటే కనుక ఈ వ్యక్తి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారా, ఈ వ్యక్తి వీడియోలని ఎంతసేపు జనాలు చూస్తున్నారు. ఒక 7 minutes ఉంటే కనుక 2 minutes చూసారా, 5 minutes చూసారా, 6 minutes దాకా చూస్తున్నారా. సో ఎక్కువ మంది ఎక్కువ టైం చూస్తూ ఉన్నారు. ఎంగేజ్మెంట్ ఎలా ఉంది, ఈ వ్యక్తి అందరికీ రెస్పాండ్ అవుతున్నాడా, కామెంట్లు పెడితే కనుక రెస్పాండ్ అవ్వట్లేదా, ఎంగేజ్మెంట్ ఎలా ఉంది. ఇలాగా అన్నీ. ఇంకొకటి ఏ ఏరియాలో చూస్తున్నారు, ఆంధ్ర తెలంగాణలో చూస్తున్నారు అనుకోండి ఎక్కువగా, లేదా యూఎస్లో చూస్తున్నారు అనుకోండి. సో ఆ ప్రాంతంలో వాళ్ళకి ఆ పర్టికులర్ వీడియో కనపడేలా చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, తెలియకుండానే ఈ కంటెంట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ మందికి రీచ్ చేసే స్కోప్ అనేది ఉంటుంది ఆ ప్రాంతంలో. ఇది అంతా కూడా హ్యాష్ ట్యాగ్స్ అనేది 100% బెటర్గా ఆలోచించి హ్యాష్ ట్యాగ్స్ ద్వారానే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎలాంటి కంటెంట్ క్వాలిటీ లేకపోయినా కూడా హ్యాష్ ట్యాగ్స్ ద్వారా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్లో ట్రెండింగ్ వీడియోస్ అన్ని ట్రెండింగ్లో ఉండాలి అంటే పర్టికులర్ టైంలో అప్లోడ్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా? టైమింగ్స్ అనేది ఏముండవు యాక్చువల్లీ చెప్పాలంటే కదా. ఈ టైంలో అప్లోడ్ చేస్తేనే సక్సెస్ అవుతుంది అంటానికి స్కోప్ లేదు. ఎందుకంటే సహజంగా కంటెంట్కి ఎప్పుడు కూడా అది ఎప్పుడు లైవ్లోకి వస్తుంది. ఉదాహరణకి ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగానే కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టర్స్ ఎవరు అవుతారు, కాంగ్రెస్ గవర్నమెంట్లో నెక్స్ట్ కాబోయే సీఎం ఎవరో తెలుసా, ఇలాంటి పదాలు ఉన్నాయి అనుకోండి. ఈ మూమెంట్కి ఈ 10 రోజుల పాటు, నెల రోజుల పాటు ఇవంతా ట్రెండింగ్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది. అవి మార్నింగ్ 7కి చూసిన అప్లోడ్ చేసినా కానీ, లేదా ఇంకో టైంలో అప్లోడ్ చేసినా కానీ వెళ్తాయి. కానీ ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, జనాలు వచ్చేటప్పటికి మార్నింగ్ 10 o'clock తర్వాత ఎక్కువగా కంటెంట్ చూస్తుంటారు. హీట్ మ్యాప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. హీట్ మ్యాప్ అంటే ఏంటంటే ఏ టైమింగ్స్లో ఎంత కంటెంట్ చూస్తున్నారు అన్నదాన్ని ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ చూస్తే కనుక మధ్యాహ్నం 3 o'clock అప్పుడు, ఈవినింగ్ 8 o'clock అప్పుడు, మార్నింగ్ 10, 10:30, 11 o'clock అప్పుడు, ఈ 3 టైమింగ్స్లో 10, 10:30, 11, 3 o'clock, నైట్ 8, 8:30 అప్పుడు ఎక్కువగా కంటెంట్ చూస్తూ ఉంటారు. ఎక్కువగా చూడాలి అంటే అప్పుడు అప్లోడ్ చేస్తే అని కాదు, అప్పటికి 1 గంట ముందు అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ మెటా డేటా యూట్యూబ్ అల్గారిథంకి ఫీడ్ అయ్యి ఉంటుంది. సో ఈ కంటెంట్ అనేది వాళ్ళకి రీచ్ అయ్యే స్కోప్, ఎక్కువ మందికి రీచ్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది. అంటే 10:30 కంటే 9:30కి అప్లోడ్ చేయటం, లేదా మధ్యాహ్నం 2 o'clock అప్లోడ్ చేయటం, లేదా రాత్రి సమయంలో అయితే కానీ ఈవినింగ్ 6, 7 అప్పుడు అప్లోడ్ చేయటం. అలా అప్లోడ్ చేసిన వాళ్ళకి ప్రాపర్గా ఆ కీవర్డ్ వెతికే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఈ కంటెంట్ ఎక్కువగా చూపించబడుతుంది. ఫస్ట్ ఒక డేటాని సెట్ చేయగానే యూట్యూబ్లో వచ్చేది థంబ్నెయిల్స్ అండ్ ఫస్ట్ మెయిన్ ఇమేజ్. సో అవి క్రియేటివ్గా ఉండాలి, ఆడియన్స్ ఓపెన్ చేయాలి అంటే ఏ విధంగా వాటిని తయారు చేయాలండి? గతంలో చాలా మంది ఫోటోషాప్ లాంటి టూల్స్ వాడేవాళ్ళు. ఇప్పుడు అన్నిటికంటే ఈజీగా రెడీమేడ్ థంబ్నెయిల్స్కి మీకు గూగుల్ ప్లే స్టోర్లో కానీ, లేకపోతే యాపిల్ ఐఓఎస్ యాప్ స్టోర్లో కానీ చాలా టూల్స్ ఉన్నాయి. అన్నిటికంటే పవర్ఫుల్గా కనపడుతుంది ఏంటంటే ఈ మధ్యకాలంలో క్యాన్వాలో వచ్చేటప్పటికి రెడీమేడ్ థౌజండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు, ఫాంట్లు మార్చుకోవచ్చు, ఇమేజెస్ని మెర్జ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇంకా చెప్పాలంటే వీడియో కంటెంట్లో కూడా ఇమేజెస్ని యానిమేట్ చేసుకోవచ్చు. ఇలా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. కాబట్టి క్యాన్వా లాంటి టూల్స్ వాడి అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫేస్ అనేది ఎలా అయితే ఇండెక్స్లా భావించబడుతూ ఉంటుందో మీ వీడియోకి థంబ్నెయిల్ ద్వారానే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. థంబ్నెయిల్ బ్రహ్మాండంగా ఉండి, టైటిల్ బాగా క్యాచీగా ఉండి, ఇంకొకటి థంబ్నెయిల్లో వచ్చేటప్పటికి కలర్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కలర్స్ ఉదాహరణకి ఎల్లో మీద బ్లాక్ టెక్స్ట్, లేకపోతే కనుక రివర్స్, రెడ్ మీద వచ్చేటప్పటికి వైట్ టెక్స్ట్, ఇలాగ కొన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. బాగా ప్లెజెంట్ కంటెంట్ అనుకోండి, వైలెట్ అనేది చాలా ప్రామినెంట్గా మనిషిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇలాగ కొన్ని కలర్ కాంబినేషన్స్, కలర్ ప్యాటర్న్స్, కలర్ ప్యాలెట్లని ఇంటర్నెట్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఏ కలర్స్ కాంబినేషన్స్ బెటర్గా ఉంటాయి అని చెప్పేసి అన్నది కూడా ప్యాలెట్లు ఉంటాయి. వాటిని బట్టి డిజైనింగ్ అనేది చేసుకోగలిగితే థంబ్నెయిల్ అట్రాక్టివ్గా పెట్టుకోవచ్చు. అలాగే టైటిల్ కూడా, అన్నిటికంటే ముఖ్యంగా టైటిల్ అనేది చాలా ప్రిసైజ్గా ఉండాలి, క్యాచీగా ఉండాలి, పంచింగ్గా ఉండాలి. సో ఇది ఉంటే కనుక 100% మీరు కష్టపడి చేసిన వీడియోని పీపుల్ ఈజీగా రిసీవ్ చేసుకోగలుగుతారు. యూట్యూబ్లో ఎంత వ్యూవర్షిప్ వస్తే మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ అవుతుంది? యాక్చువల్లీ 4,000 అవర్స్ అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది. సో మానిటైజేషన్ ఎనేబుల్ కావడానికి సంబంధించి
మినిమం 1000 సబ్స్క్రైబర్స్ అనేది కావాల్సి ఉంటుంది. సో ఈ రెండింటిలో ఏ క్రైటీరియా ఎప్పుడు 2 క్రైటీరియాలు మ్యాచ్ అయిన తర్వాత మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది. సంవత్సర కాలంలో ఇదంతా జరగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరం పాటు మీరు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉన్నారు, సంవత్సరం పాటు మీకు ఇదంతా ఈ రెండింటిలో ఏ క్రైటీరియా మీట్ కాలేదు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ అంటే 13th మంత్తో అంటే సంవత్సరం దాటిపోయిన తర్వాత మీకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి అనుకుంటే అది అవ్వదు. ఒక్క సంవత్సర కాలంలో యూ షుడ్ మెయింటైన్ దీస్ 2 పారామీటర్స్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఛానల్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు 4K వ్యూవర్షిప్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ 1000 మెంబర్స్ లేకపోతే రాదు, మోనిటైజేషన్ రాదు. 4000 అవర్స్ అనేది కంపల్సరీ వాచ్ టైం అనేది ఉండాలి. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. యాక్చువల్లీ చాలా పాపులర్ ఛానల్స్ అది పాపులర్ అంటే కంటెంట్ బాగా వాల్యూ ఉంటే వితిన్ 1 month లేదా 15 daysలో కూడా ఇది రీచ్ కావడం పెద్ద విషయం కూడా కాదు. అలాగే ఒక టైప్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వన్స్ ఛానల్ స్టార్ట్ చేశాక దానికి సంబంధించి వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేస్తే కేవలం 10 daysలోనే ఇది మీట్ అవ్వడం కూడా పెద్ద విషయం కాదు. కొత్త వాళ్ళు మాత్రం డెఫినెట్గా మీకు తెలిసిన సర్కిల్స్లో ఫ్రెండ్స్కి తెలియజేయటం. అలాగే కావాలంటే కనుక టార్గెటెడ్ యాడ్స్ ఉంటాయి యూట్యూబ్లోనే, మనం యాడ్లు ఇవ్వచ్చు, మన ఛానల్కి సంబంధించిన యాడ్ ఇవ్వచ్చు. యాడ్ ఇచ్చేసి కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చేలాగా చేయటం. స్టార్టింగ్లో కొంత అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. అలా పెట్టి యాడ్ ఇస్తే కనుక డెఫినెట్గా కూడా ఈ మానిటైజేషన్ క్రైటీరియా మనం మీట్ కావచ్చు, డబ్బులు స్టార్ట్ అవుతాయి, యాడ్లు స్టార్ట్ అవుతూ ఉంటాయి. షార్ట్స్ అనేవి కొంతమంది షార్ట్స్కే యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అలా షార్ట్స్ ఎప్పటి నుంచి మనీ ఎర్న్ అవ్వడం స్టార్ట్ చేస్తే ఎన్ని వ్యూస్ రావాలి షార్ట్స్కి? షార్ట్స్ అయినా కూడా మీకు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన బేసిక్ క్రైటీరియా ఇది ఉండాల్సి ఉంటుంది. 1000 సబ్స్క్రైబర్స్ 4000 minutes అనేది షార్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారా లేకపోతే ఫుల్ లెంత్ వీడియోలు ప్రొడ్యూస్ చేస్తున్నారా అనేది ఇర్రెస్పెక్టివ్ ఛానల్ యొక్క బేసిక్ క్రైటీరియా అది. షార్ట్స్కి ఉండే ఒక అడ్వాంటేజ్ చెబుతాను. యూట్యూబ్ మిగతా ఫుల్ లెంత్ వీడియోస్తో పోలిస్తే షార్ట్స్కి ఎక్కువ రీచ్ ఉంటుంది. ఎందుకంటే పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-6 minutes పాటు చూడాలంటే కనుక వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయ్యి ఉండాలి. వాళ్ళు ఇది మొత్తం చూస్తాం వల్ల నా లైఫ్ చాలా చేంజ్ అవుతుందనే పర్సెప్షన్ ఉండాలి. అంత అటెన్షన్ స్పాన్ వాళ్ళు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. షార్ట్స్ అనుకోండి మ్యాక్సిమం 1 minute లోపల టకటకటగా మూవ్ చేసేస్తూ ఉంటారు. దాంతో ఏమవుతుంది, ఒక 10 నిమిషాల్లోనే దాదాపు ఒక 50 షార్ట్స్ చూడగలుగుతారు. అంటే 50 మంది కంటెంట్ క్రియేటర్స్ యొక్క లైవ్లీహుడ్ అక్కడ పెరుగుతుంది ఇండైరెక్ట్గా చెప్పాలంటే కనుక. అంటే షార్ట్స్ ఈరోజు చాలామంది ఎక్కువగా సంపాదిస్తున్నారు షార్ట్స్ ద్వారానే. సో ఏదన్నా బాగా ఇంపార్టెంట్ కంటెంట్ ఇలాంటిది అయితే కనుక ఫుల్ లెంత్ వీడియోస్, అలాగే ఫుల్ లెంత్ వీడియోస్ని కూడా చిన్న చిన్న షార్ట్స్గా కట్ చేసుకొని కొన్ని పంచి డైలాగులు లేకపోతే చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ వరకు ఒక 1 minute లోపల కట్ చేసుకొని దాన్ని షార్ట్గా చేయడం చేస్తే కనుక యూ షుడ్ ఇంక్రీజ్ యువర్ రెవెన్యూ మాడ్యూల్. చాలా మంది అయితే కనుక కొంతమంది ఛానల్లో ఒక 4K ఒక 1 lakh వ్యూస్ వచ్చిన ఒక వీడియో ఉంటుంది, కానీ దాంట్లో ఒక చిన్న బిట్ వల్ల కాపీరైట్ వస్తుంది. అలా కాపీరైట్ వచ్చి పోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ మధ్య కాలంలో చెప్పాలంటే కనుక చాలా సేఫ్ జోన్లో ఉన్నట్లే కంటెంట్ క్రియేటర్స్. కాపీరైట్ కష్టాలు ఎలా ఉంటాయో మొదటి నుంచి అరౌండ్ 2009-10 టైంలో మానిటైజేషన్ అప్పుడే స్టార్ట్ అయింది. కళ్ళారా 2-3 స్ట్రైక్లు వచ్చేసి ఛానల్లో. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తిగా 2006లో November 15న గూగుల్ సంస్థ యూట్యూబ్ను కొనుగోలు చేసిన ఫస్ట్ రోజున మొట్టమొదటి రోజున, అంటే పరోక్షంగా చెప్పాలంటే యూట్యూబ్ స్టార్ట్ అయిన రోజున అనుకోండి, ఆ రోజు ఇండియాలో మొదలైన ఫస్ట్ 100 ఛానల్స్ నాదొక ఛానల్, అంటే 2006లో. సో అప్పటి నుంచి ఇవన్నీ చూస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కాపీరైట్ స్ట్రైక్లు లేకపోతే ప్రమాదం అని చెప్పేసి, అంతకంటే పెద్ద ప్రమాదాలు మేము చూస్తున్నాం. మొత్తం ఛానల్ ఎగిరిపోయే కండిషన్లో ఉన్న వీడియోలన్నీ రిమూవ్ చేయడం లేకపోతే చాలా థింగ్స్ జరిగినాయి. సో ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఈరోజు చాలా ఈజీగా క్రియేటర్ యొక్క ఇంట్రెస్ట్ను కూడా కాపాడేలాగా కాపీరైట్స్ ఉన్నాయి కాబట్టి వరి అవ్వాల్సిన పని లేదు. దీంట్లో ఏంటి, ఉదాహరణకి ఏదో మ్యూజిక్ వాడారు, ఏదో లోగో వాడారు, ఇంకోటి వాడారు అనుకోండి, కంటెంట్ అప్లోడ్ చేసేటప్పుడే కాపీరైట్కి సంబంధించేసి ఎక్కడైనా కంటెంట్ ఐడి మ్యాచ్ అది చెక్ చేస్తుంది. చేసినప్పుడు అక్కడ ఏదైనా కాపీరైట్ క్లెయిమ్ అని వచ్చి ఉంటే కనుక దాన్ని నుంచి వచ్చే యాడ్ రెవెన్యూని కంటెంట్ ఒరిజినల్ కాపీరైట్ ఉన్న వాళ్ళకే ఇచ్చేది బై డిఫాల్ట్ ఎనేబుల్ అయ్యి ఉంటుంది. మన కంటెంట్ మన ఛానల్లో ఉండటం వలన వ్యూస్ వస్తే మనకు డబ్బు రాదు, కానీ ఆ వచ్చే రెవెన్యూ వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు కూడా మన మీద యాక్షన్ తీసుకోరు. సో ఏదైనా క్రిటికల్లో క్లెయిమ్ ఉంటే కనుక ఆటోమేటిక్గా యూట్యూబే ముందే చెబుతుంది, ఈ కంటెంట్ వలన మీకు కంప్లీట్ స్ట్రైక్ పడే స్కోప్ ఉంటుంది, కాబట్టి యూ హ్యావ్ టు ఫిక్స్ ఇట్ అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆ కంటెంట్ని రిమూవ్ చేస్తే సరిపోతుంది.
స్టార్టింగ్లోనే చెక్కింగ్ అనేది జరగటం వలన మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేసుకోవడానికి మన సొంత కంటెంట్ని ప్రొడ్యూస్ చేసుకుందాం. ఇప్పుడు చాలామంది భావరాధ్యం అనేది ఏం చెప్పాలి, ఏం రాయాలి, లేకపోతే కనుక ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ప్రొడ్యూస్ చేయాలో తెలియక ఏది పడితే అది కనపడింది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో వేరే వాళ్ళ కాపీ రైట్ ఉన్నదాన్ని మనం వాడటం కన్నా కానీ సొంతంగా మనం ఓన్ ఐడియాస్తో స్క్రిప్ట్లు రాసుకొని కంటెంట్ ప్రొడ్యూస్ చేసుకుంటా వెళ్తే కనుక ఏ రోజు కాపీ రైట్ ఇచ్చే స్కోప్ అనేది ఉండదు. సో డెఫినెట్గా దాని నుంచి మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకున్నట్లు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు అండ్ ఆడియన్స్కి ఎంతో మంచి సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది ఇవాల్టి టెక్నో టాక్స్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.